దాదాపు 30 ఏళ్లుగా చీటీలు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. చాలామంది ఆయన వద్ద నమ్మకంగా చీటీలు వేస్తున్నారు. అయితే ఆయన హఠాన్ మరణం అందరిలో ఆందోళన కలగజేసింది. మన డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఇప్పుడు వెళ్ళి అడగకపోతే ఆయనే లేడు, ఇక డబ్బెక్కడి నుంచి తెస్తాను అని ఆయన భార్య అంటుందేమో అనే భయంతో చీటీలు వేసిన వారంతా మృతదేహం వద్ద వాలిపోయారు. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేంత వరకు శవాన్ని కదపడానికి వీల్లేదని పట్టుబట్టారు. తమ లెక్కలు తేల్చి మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లండని భీష్మించి కూర్చున్నారు. మృతుని భార్య ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పడంతో చల్లబడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా మాకరవరపాలెంలో గురువారం చోటు చేసుకుంది. మాకరవరపాలెంలో నివాసం ఉంటున్న గొలుగురి వెంకటరామారెడ్డి 3 దశాబ్దాలుగా చీటీలు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఆయనకి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. ఒకరు హైదరాబాద్లో, మరో అమ్మాయి బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గురువారం ఉదయం గుండెపోటుతో వెంకటరామారెడ్డి హఠాన్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటరామారెడ్డి కస్టమర్లు ఉదయమే ఆయన ఇంటి వద్ద వాలిపోయారు. వీరిలో వెంకటరామారెడ్డికి అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు మృతదేహం వద్దే కూర్చుండిపోయారు. అయితే తమ పెద్ద కూతురు వచ్చిన తర్వాత డబ్బుల గురించి మాట్లాడదామని వెంకటరామారెడ్డి భార్య అందరికీ సర్ది చెప్పారు. అయినా వారు వినలేదు. దీంతో పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. అదేదో కోటి బాడీని తీసేద్దామని ఏదో చెప్దాం. కాదాడే లాడు ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ రమేష్ హై స్కూల్ దగ్గర చికెన్ కోట్ ఉందా యువతల ఆ పక్కన ప్రింటింగ్ పెళ్ళికోట్లే ప్రింటింగ్ చేస్తారు కదా. అడే ఇప్పుడు మనం బైకులు పాతే రెడ్ గడు పక్కదే